నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీ అందరికీ ఒక మంచి ఫుడ్ ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందు వచ్చేసానండి. అండ్ ఆ ఫుడ్ ఐటమ్స్ నేమ్ ఏంటంటే సితారా ఫుడ్స్. సో వీళ్ళ దగ్గర నేను ఫుడ్ అనేది ఆర్డర్ చేశాను. అంటే వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. పికిల్స్, మనకి నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, ఇంకా పొడులు, స్వీట్స్, సో ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా నిజంగా ఆసమ్ ఉంటుందండి. నేను ఆల్రెడీ ఒకసారి ఆర్డర్ చేశాను, ఒక్క ప్రోడక్ట్ వరకు ఆర్డర్ చేశాను, టేస్ట్ చేశాను. సో మీకు కూడా యూస్ అవుతుందని ఇప్పుడైతే నేను ఇన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అసలు ఇది లోపల దీని ప్యాకింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ప్యాకింగ్ ఎట్లా చేస్తారు, మొత్తం అంతా నేను మీ ముందే అన్బాక్సింగ్ చేసి చూపించాలనుకుంటున్నాను. అండ్ ఈ ఫుడ్స్ నేమ్ వచ్చేసి సితారా ఫుడ్స్ అండి. సో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికైనా కొరియర్ చేస్తారనమాట. ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ ఎక్కడికైనా వీళ్ళు కొరియర్ చేస్తారు. ఆల్ ఓవర్ వరల్డ్ అయితే ఒక 7 days లో కొరియర్ అనేది వెళ్ళిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 3 to 4 days లో వచ్చేసింది. నాకైతే ఈ కొరియర్ ముంబై మేము ఉండేది. సో నాకైతే 2 days లో ఈ కొరియర్ అనేది వచ్చేసింది అనమాట. సో మనమైతే అమ్మ చేతి వంట మిస్ అవుతాం కదండి దూరంగా ఉన్నప్పుడు. అండ్ ఇంకా మనకి మనం చేసుకునే అంత టైం కూడా ఉండదు. అందుకని సో ఆ టేస్ట్ మనకి రావడం కోసం అని ఈ సితారా ఫుడ్స్ అనమాట. వీళ్ళైతే ఉమెన్ ఎంపవర్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి, సో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసమని 50+ ఏజ్ ఉన్న వాళ్ళతోని ఈ ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేయిస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం అనమాట. అసలు వీళ్ళు ఎట్లా ప్యాకింగ్ అయితే చాలా టైట్గా ఉంది. సీరియస్గా మనకి పికిల్స్ వస్తున్నాయంటే నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఫ్రెండ్స్, చాలాసార్లు. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ముంబైకి వస్తున్న ప్రతిసారి పికిల్స్ తెచ్చుకునేదాన్ని. ఆ పికిల్స్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండేదన్నమాట. సో ఫస్ట్ నాకు వీళ్ళ దాంట్లో నచ్చేది ప్యాకింగ్ అండి, చాలా బాగా చేస్తారు. చూద్దాం ఒకసారి. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకటొకటి తీసేద్దాము. ప్యాకింగ్ చూసారు కదా. ఇవేంటంటే చెక్కలు అనమాట. సో స్పైసీ వైట్ రైస్ చెక్కలు ఇవైతే. సో చెక్కల ప్యాకింగ్ ఇది పెట్టేస్తాను ఒకటొకటి తీసి. అండ్ సో ఇదైతే కాకరకాయ కారం అండి. మా హస్బెండ్కి కాకరకాయ అంటే చాలా ఇష్టం. సో కాకరకాయ కారం అనేది ఆర్డర్ చేశాను. ఇది వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్, స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయండి. సో చింతాకు పౌడర్ అనమాట. నాకు పులుపు అంటే చాలా ఇష్టం బేసిక్గా. అండ్ చింతాకు పౌడర్, సో ఈ పౌడర్ ఉండడం వల్ల మనము నాన్ వెజ్ ఐటమ్స్లో నాన్ వెజ్ ఫుడ్ చేసినప్పుడు కూడా ఈ పౌడర్ చల్లితే ఒక ఫ్లేవర్, ఆ చింత చిగురు ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా బాగుంది. సో నాకు ఈ పౌడర్ కూడా బాగా నచ్చింది, చింతాకు పౌడర్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అని ఉంటాయి. ఇది గోంగూర రెడ్ చిల్లీ పికిల్, అంటే గోంగూర పండుమిర్చి పికిల్ అంటాం కదా. సో ఆ పికిల్, నాకు గోంగూర కూడా చాలా ఇష్టం. అంటే నాకు పులుపు అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా పులుపు నేను తెలిస్తేనే చూసారు కదా ఎలా అనిపిస్తుందో. ఇంకా ఇది డ్రమ్ స్టిక్ పికిల్ అండి. సో డ్రమ్ స్టిక్ పికిల్, మునక్కాయ, ఇది కూడా వచ్చింది. చూద్దాం టేస్ట్. ఇవన్నీ ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి టేస్ట్ చూద్దాం తర్వాత. ఇది కరివేపాకు కారం పొడి. సో మనకి హెయిర్కి కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మనం చేసుకొని తినాలంటే కష్టం అవుతుంది కదండి. సో అందుకని ఇలాగా మనం ఆర్డర్ చేసి పౌడర్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే హ్యాపీగా నెయ్యి వేసుకొని తినేస్తే మన హెయిర్కి మంచిది, ఐస్కి మంచిది కదా. సో ఇది కరివేపాకు పొడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గీ అండి. సో స్వచ్ఛమైన నెయ్యి. ఇది కూడా ఫ్లేవర్ ఎట్లా ఉంటుందో చూద్దాం అనమాట. ప్యాకింగ్ అయితే సీరియస్గా చాలా టైట్గా ఉంది, ఏది కూడా లీక్ అవ్వలేదు, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇంకా ఇది వచ్చేసి గోంగూర ప్రాన్ పికిల్. సో నాన్ వెజ్ పికిల్స్ కూడా వచ్చేసాయి. ఇంక ఇప్పుడు గోంగూర ప్రాన్ పికిల్ అండి. సో మంచి కాంబినేషన్ కదా. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ చూద్దాం ఫిష్ పికిల్. సో బేసిక్గా నాకు ఫిష్ అంటే నా ఫేవరెట్ అండి. నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో ఫిష్ బాగా తింటాను అనమాట. సో ఇది ఫిష్ పికిల్ ఫ్రై చేద్దాం అనిపించింది, ఫిష్ పికిల్ తెప్పించా. ఇంకా ఉన్నాయి లోపల, తీస్తున్నాను. అండ్ ఇది బ్రింజల్ పికిల్ అనమాట, వంకాయ పికిల్. సో ట్రై చేయాలనిపించింది, డిఫరెంట్గా ఉంది కదా. సో రెగ్యులర్గా మనం పెట్టుకున్న పికిల్స్ కాకుండా మనం బయట నుంచి తెప్పించినప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని సో నేను బ్రింజల్ పికిల్ కూడా తెప్పించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింత ఇగురు చికెన్ పికిల్ బోన్లెస్. సో చూసారు కదా, చింత ఇగురు చికెన్ పికిల్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది ఈ పికిల్ కూడా. సో ట్రై చేద్దాం, ట్రై చేసి టేస్ట్ అనేది చెప్తాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతాకు మటన్ పికిల్. సో నేను ఇప్పుడు అన్ని చింత చిగురుతోనే ఇచ్చాను, ఎందుకంటే బేసిక్గా గోంగూర అనేది కూడా మాకు ఇక్కడ కొంచెం దొరికింది, కానీ చింత చిగురు అనేది కష్టం కదా, అందుకని నేను మ్యాక్సిమం వాటి పికిల్స్ అనేది ఇచ్చాను. ఇంక ఇప్పుడైతే మనకి కాజా, వావ్, తాపేశ్వరం మడత కాజా అండి. బేసిక్గా కాజా అంటే కాకినాడ కాజా, కాకినాడ నుంచి తాపేశ్వరం కాజా అంటాం కదా, సో ఫేమస్ కాజా అనమాట. సో ఇది ఫ్లేవర్ ఎలా ఉందనేది నేను చెప్తాను తిని. ఇంకా మన లాస్ట్ ఐటమ్ వచ్చేసి మిల్క్ మైసూర్ పాక్. ఇదైతే మా అబ్బాయి నిశ్వల్కి చాలా చాలా ఇష్టం అనమాట, సో తన కోసం తెప్పించాను మిల్క్ మైసూర్ పాక్. ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది వాటి టేస్ట్ నేను మీకు చూపించేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పికిల్, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. అంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నమాట సితారా ఫుడ్స్ గురించి. అసలు మెయిన్ నేను చాలా వెబ్సైట్ సెర్చ్ చేశాను అండ్ ఫుడ్స్ గురించి చాలా ట్రై చేస్తున్నాను అనమాట. నాకు బేసిక్గా మెయిన్ సితారా ఫుడ్స్లో నచ్చింది ఏంటంటే వీళ్ళు మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచడానికి అండ్ ఫార్మల్ ఎంపవర్మెంట్ పెంచడానికి చాలా ట్రై చేస్తున్నారండి. సో వీళ్ళ దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరు 50+ ఏజ్ ఉన్న ఉమెన్సే, అండ్ వాళ్ళైతే వంట బాగా చేస్తారు. సో మన టేస్ట్ కూడా అమ్మ చేతి వంటలానే అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఫార్మర్స్ నుంచి వీళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి వెజిటేబుల్స్ అనేవి పర్చేస్ చేసి వాళ్ళకి ఒరిజినల్ ప్రైస్ ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారండి. సో ఈ థింగ్స్ నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించాయి. అండ్ మనం వీళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా, వీళ్ళు ఇంతమందిని సపోర్ట్ చేస్తున్నారు, మనం వీళ్ళని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి. అండ్ టేస్ట్ కూడా నేను చేసి చెప్తాను ఫ్రెండ్స్, ఎలా ఉంటే అలా జెన్యూన్ టేస్ట్ అనేది నేను మీకు చెప్తాను. సో ఇంక టేస్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ వచ్చేసాను, నేను ఒక ఆకు ట్రెడిషనల్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను, కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కలిపి నేను టేస్ట్ చేసి వాటి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి అసలు ఏంటి అనేది నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మా పిల్లలు ఇద్దరు స్వీట్స్ కోసం కూర్చున్నారండి, వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ ఈ కాకినాడ చిట్టి కాజా, సో తాపేశ్వరం కాజా సైజ్ చూసారు కదా ఎంత ముద్దుగా అనిపిస్తుందో. చిన్నగా ఉంటే మనం టక్టగా తినేయచ్చు అనమాట, పెద్ద సైజ్ ఒక్కటి తినాలంటే కష్టంగా ఉంటుంది. సో మీకు సో ఇప్పుడైతే ఫస్ట్ నేను నాన్ వెజ్ పికిల్తో స్టార్ట్ చేస్తున్నా. సో తినడానికి చాలా యమ్మీగా, అంటే ఇదైతే ఫిష్ పికిల్ అనమాట. సో ఫిష్ పికిల్ ఎలా ఉంది ఇక్కడ చూపి. సో ఫిష్ పికిల్ ఎలా ఉంది అనే టేస్ట్, ఒక పీసు కొంచెం రైస్. సో నేను మొత్తం అన్ని టేస్ట్ చేయాలి కాబట్టి కొంచెం కొంచెం టేస్ట్ చేస్తున్నాను అనమాట. మధ్యలో మనం ఇట్లా పీస్ అయితే చాలా మెత్తగా వచ్చేస్తుందండి. సో మధ్యలో మనం ఇట్లా పీస్ పెట్టుకొని ఇలా తీసి ఫస్ట్ ముద్ద పెట్టుకుంటున్నాను. వావ్, ఆ ఫిష్కి పులుపు ఉండి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట, చాలా డిఫరెంట్ ఫ్లేవర్ అని ఉంది, చాలా బాగుంది. ఫిష్ పికిల్ అయితే సీరియస్గా ఆసమ్. అంటే కారం అయితే అంత కారం అయితే లేదండి, మన కిడ్స్ కూడా తినగలిగే అంత కారం అయితే ఉంది. సో మైల్డ్గా ఉంది. ఏదైతే మసాలా యూస్ చేస్తారో మన ఇంటి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సీరియస్గా ఈ మసాలా చాలా బాగుంది. ఇప్పుడైతే నాన్ వెజ్ అయింది కదా, మనం వెజ్ పికిల్ ట్రై చేద్దాం. నేనైతే మునక్కాయ పికిల్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో మునక్కాయ పికిల్ తింటారా మీరు కూడా పికిల్స్? సో మునక్కాయ పికిల్, వెజ్ పికిల్, ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఆసమ్ ఫ్రెండ్స్, ఆసమ్. నిజంగా చింతపండుతో చేసినట్టున్నారు. ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. ఆ మునక్కాయకి పులుపు, అన్ని కారం పులుపు కరెక్ట్గా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏదైతే స్పైసెస్ యూస్ చేశారో, మసాలా యూస్ చేశారో చాలా చాలా బాగుంది. అండ్ పులుపు ఇష్టపడే వాళ్ళకి మునక్కాయ పికిల్ చాలా బాగా నచ్చింది. నాకు పులుపు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో నాకైతే పికిల్ బాగా నచ్చింది. నేను ఇంకొక ముద్ద కూడా తింటున్నా, చాలా బాగుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇంట్లో కిడ్స్ తింటానని చెప్పి వండే కర్రీస్లో కొంచెం స్పైస్ అనేది తక్కువగా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్పైసెస్ తింటుంటే నాకు చాలా మంచిగా టేస్ట్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది ఇంకా. సో కాకరకాయ టేస్ట్ చేసేద్దామండి. కాకరకాయ పొడి, కాకరకాయలానే లేదు యాక్చువల్గా, అంటే అంత చేదైతే లేదు, చాలా మైల్డ్ కారం అనమాట. పిల్లలు కూడా ఈజీగా పెట్టవచ్చు. పిల్లలు కూడా బేసిక్గా పిల్లలు చేదు
ఇష్టపడరు కదా. సో వాళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ వెళ్ళాలి కాబట్టి మనం ఇట్లాంటి పౌడర్లు చేసి వాళ్ళకి నెయ్యి వేసి పెట్టేస్తే ఈజీగా తినేస్తారు అనమాట. ఫ్లేవర్ నిజంగా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మధ్య మధ్యలో ఇలాంటివి కూడా మనం తింటున్నప్పుడు ట్రై చేయాలి కదా. సో ఈ చెక్కలు కూడా నేను ఆర్డర్ చేశాను. ఈ చెక్కలు ట్రై చేద్దాం. సౌండ్ వినిపిస్తుందా మీకు? అంత మంచిగా ఉంది సౌండ్ అయితే, చాలా బాగుంది చెక్కల ఫ్లేవర్ కూడా. అండ్ ఏంటంటే ఈ చెక్కలు వచ్చినప్పుడు కొంచెం బ్రేక్ అయినాయి అనమాట. సో బేసిక్గా చెక్కలు అంత దూరం నుంచి ట్రావెల్ చేసినప్పుడు కొంచెం అయితే బ్రేక్ అవుతాయి కదా, సో అలా అనమాట. చెక్కలు కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మనం చింతాకు చికెన్ పికిల్ ట్రై చేద్దాం. సో చింత చికెన్ అంటేనే ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అందుకని మనం చింతాకుతో చికెన్ పికిల్ ఎలా ఉంటుందో అనేది ట్రై చేసి చెప్తాను నేను. సో మంచిగా ఇలా కలుపుకుందామా. నెక్స్ట్ మధ్యలో ఒక పీస్ పెట్టుకొని ట్రై చేయండి, టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. సో చింతాకు చికెన్ పికిల్. అద్భుత. ఈ పీస్ ఏదైతే ఉందో దాన్ని నవ్వుతుంటే చాలా మంచి ఫ్లేవర్ అనమాట. మసాలా అయితే అదిరిపోయింది. ఈ పికిల్లో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. అంటే చాలా మంది బ్యాచిలర్స్ ఉంటారు కదండి. సో జాబ్ పర్పస్ మీద మనం అవుట్ ఆఫ్ సిటీ వెళ్తాం, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళాలి చాలా మంది ఉంటారు. సో బ్యాచిలర్స్ ప్రైస్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు సితారా ఫుడ్స్. ఎందుకంటే ఒక మంచి ఫ్లేవర్, ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు చేసినవి మిస్ అవుతూ ఉంటాం కదండి ఫుడ్ టేస్ట్ అనేది. సో మనం ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటే నిజంగా వాళ్ళు చేసినట్టే ఉంది, నాకు ఇంటి ఫుడ్ తిన్నట్టే ఉందన్నమాట. ఇది కూడా హోమ్ ఫుడ్డే. సో మన అమ్మ లాంటి వాళ్ళే ప్రిపేర్ చేశారు ఇది కూడా. సో కంప్లీట్లీ హోమ్ ఫుడ్, చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఫుడ్ టేస్ట్ అయితే సీరియస్గా అద్దరిపోయింది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చేసి. ఇక నుంచి మేము ఎవ్రీ టైం సితారా ఫుడ్స్లో ఆర్డర్ చేస్తూనే ఉంటాము. మీరు ఇన్ని పికిల్స్ ఒకేసారి ఆర్డర్ చేయకపోయినా పర్లేదు ఫ్రెండ్. సో మినిమం ఒక 1-2 అయినా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ మీరు కొన్ని పికిల్స్ అనేవి ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి. మీకు నచ్చితే మళ్ళీ కంటిన్యూ చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనమాట ఈ ఫ్లేవర్ అనేది. ప్రతిదానికి ఒక సపరేట్ అథెంటిక్ ఫ్లేవర్ అనేది ఉందన్నమాట, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ప్రాన్ పికిల్ కూడా టేస్ట్ చేసేద్దాం. కొంతమందికి బేసిక్గా ప్రాన్లో వచ్చే స్మెల్ నచ్చక ప్రాన్స్ అనేది తినడానికి ఇష్టపడరు అనమాట. బట్ మీలో ఎవరైనా ప్రాన్స్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఇలాంటి పికిల్ ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రాన్స్ మీద ఇష్టం అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంది, అంత టేస్టీగా ఉంది. ప్రాన్ తింటుంటే దాని ఫ్లేవర్ తెలుస్తుంది, ఈ చింతాకు ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా 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 ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. సో నేను ఇదంతా తర్వాత కంప్లీట్ చేస్తాను, వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి. ఇన్ని పికిల్స్ తిన్నాక ఒక డిజర్ట్ అయితే ఉండాలి కదా. సో అందుకని నేను ఈ చిట్టి కాజా ట్రై చేద్దాం అనుకున్నా. సో ఆల్రెడీ మా పిల్లలు చూసారు కదా, ఇన్ని కాజాలు ఉంటే నేను తెచ్చినప్పుడు ఎంత ప్యాకింగ్ ఉంది ఇప్పుడు చూసారు కదా, అన్నీ తినేశారు. ఆల్మోస్ట్ పిల్లలకి బాగా నచ్చుతాయి అనమాట. సో నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఇది ఎలా ఉందని చెప్తాను. జ్యూస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు జ్యూస్ కనిపిస్తుంది కదా, ఎంత చక్కగా వస్తుంది జ్యూస్. అంటే జ్యూస్ ఉంది కదా అని షుగర్ అయితే అస్సలు లేదండి, చాలా మైల్డ్ స్వీట్, నిజంగా చాలా బాగుంది. మనకి తాపేశ్వరం కాజా ఏదైతే అథెంటిక్ ఫ్లేవర్ ఉంటుందో ఐస్ టీస్ అలానే వచ్చింది, చాలా బాగుంది. జ్యూస్ వస్తుంది, మంచిగా ఉంది అన్నమాట. అందుకే ఇందాక నుంచి పిల్లలు చక్కగా తినేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు ఒక్కసారి వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి, మీకు కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం అన్నీ చేసి పెట్టుకోలేము, మనకి తినాలనిపిస్తుంది, ఎంత బయట ఫుడ్ తింటాం. సో ఇది హోమ్ మేడ్ ఫ్రెండ్స్, హోమ్ మేడ్. ఇంట్లో అమ్మ చేసిన వంట ఎలా ఉంటుందో ఇది కూడా యాక్చువల్లీ అలానే ఉంటుంది, అలానే ఉంది కూడా. నేను టేస్ట్ చేసి చెప్పాను కదా, హానెస్ట్ రివ్యూ చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. 1-2 పికిల్స్ అయినా మీకు డెలివర్ చేస్తారు. సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చాక మీరు ఇంకా ఎక్కువ ఆర్డర్స్ చేసుకోవచ్చు. సో ఇదండి, వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందరూ ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి.